అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు తులసి నవల ధారావాహిక 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. రాత్రి 2 గంటలు కావస్తోంది. తులసి లేకపోవడం వల్ల శారద ఒక్కతే ఆ గదిలో పడుకుని ఉంది. ఆమెకెందుకో మెలకువ వచ్చింది. అయితే అది సాధారణమైన మెలకువ కాదు, ఏదో జరిగింది. తులసి పక్క ఖాళీగా ఉంది. బెడ్ లైట్ వెలుతురులో రూము మామూలుగా ఉంది. కానీ ఏదో జరిగింది. ఆమె క్షణం పక్క మీద అలాగే కూర్చుని ఉంది. అప్పుడు వినిపించింది సన్నటి చప్పుడు, ఎక్కడో కిర్రుమని. శారద లేచి దిండు కింద నుంచి బ్యాటరీ లైట్ తీసుకుంది. చాలా పవర్ఫుల్ బ్యాటరీ లైట్ అది. కిటికీలో నుంచి బయటకు వేసి చూసింది. లైట్లు కూడా గాలి లేక నిశ్చలంగా ఉన్నాయి. అంతా నిశ్శబ్దం. ఆ చీకట్లో బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు. ఆమె లైట్ ఆర్పి పడుకుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ సన్నగా శబ్దమైంది. ఎవరది అందామె లేచి. అలికిడి లేదు. ఏదో జరుగుతుంది. శారద స్వతహాగా ధైర్యవంతురాలు. అంత పెద్ద ఇంట్లో ఒక్కతే పడుకోవడం అంత సులభం కాదు. అవుట్ హౌస్ కూడా ఇంటికి చాలా దూరంలో ఉంది. ఇంకోసారి చప్పుడవడంతో మరి ఆగలేక తలుపు తీసుకుని బయటకు వచ్చిందామె. వరండాలో నీడ పొడుగ్గా పడుతుంది. కిందికి మెట్లు మెలికలు తిరిగి ఉన్నాయి. ఆమె చేతిలో బ్యాటరీ లైట్ను చుట్టూ తిప్పింది. ఫర్నిచర్ మీద వెలుతురు పాక్కుంటూ వెళ్ళింది. అంతా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఆమె నెమ్మదిగా మెట్లు దిగి కిందికి రాసాగింది. గోడ గడియారం చప్పుడు తప్ప ఇంకేమీ లేదు. ఆమె మెట్లు దిగుతూ ఉంటే అకస్మాత్తుగా గాలి వీచింది. ఆమె నిశ్చేష్టురాలయ్యింది. అంతవరకు మామూలుగా ఉన్న వాతావరణంలో నుంచి చిన్న సూచన కూడా ఇవ్వకుండా ఒక్కసారి అంతలా గాలి రావడం ఆమెలో భయోత్పాదన కలిగించింది. దడేల్మన్న శబ్దంతో తలుపులు మూసుకుపోయాయి. తులసి తను పడుకునే గది తలుపులు. ఆ గదిలో నుంచే బయటకు వచ్చిన గాలి వరండాలోకి పాకుతుంది. ఆమె వెనక్కి వెళ్ళి బలవంతంగా తలుపులు తీసుకుని గదిలోకి ప్రవేశించింది. కిటికీలో నుంచి వస్తుంది గాలి. ఆమెనే లేపేసేటట్టు ఉంది. అతి కష్టం మీద ఆమె కిటికీ తలుపులు వేయగలిగింది. అద్దాల అవతల చెట్లు అప్పటి వరకు అమాయకంగా ఉన్నవి దెయ్యం పట్టినట్టు ఊగసాగాయి. పెద్ద లైటు వేసుకుని పడుకుంటే బాగుంటుందని ఆమె భావించింది. లైటు వేయడానికి వంగుతుంటే అకస్మాత్తుగా కడుపులో తిప్పింది. ఆమె చప్పున వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది. ఎన్ని రాత్రుల నుంచి ఇలా అవుతుంది? పార్థసారథి అడిగాడు. 3 రోజుల నుంచి అంది శారద. పగలంతా బాగానే ఉంటుంది, చీకటి పడగానే అదోలా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనట్టు, ఏదో ఉద్వేగం ఆవరించినట్టు, దాంతో కడుపులో తిప్పడం మొదలు పెడుతుంది. రాత్రి ఏ 2 మెలకు వస్తుంది, వామిటింగ్ అవుతుంది అంది. ఫుడ్ కంట్రోల్ చేయలేకపోయారా? 2వ రోజే చేశాను, అయినా మార్పేమీ లేదు. ఒకరోజంటే అనుకోవచ్చు, వరుసగా 3 రోజులు అదే సమయానికి అలా అవడమేంటి అంది. కొంచెంసేపు పార్థసారథి మాట్లాడలేదు. తర్వాత మాట మారుస్తూ, శ్రీధర్ ఎప్పుడొస్తున్నాడు అని అడిగాడు. ఇంకో 4-5 రోజుల్లో. తులసి? తెలీదు. మరి అంత పెద్దింట్లో ఒక్కరే ఎందుకు? మా ఇంట్లో ఉండొచ్చుగా, అక్కయ్య వాళ్ళు వచ్చారు అన్నాడతను. నౌకర్లున్నారు, పర్లేదు నవ్వింది. థ్యాంక్స్ అని చెప్పింది శారద. పోనీ ఈరోజు డిన్నర్కు ఉండిపోండి. ఆమె కాదనలేదు. తులసి లేకపోవడం ఆమెకి ఒంటరితనాన్ని కలగచేస్తోంది. ఆమె మౌనాన్ని అర్థం చేసుకుని అతడు ఆమెను లోపలికి తీసుకెళ్లి విధవ అక్కయ్యకు పరిచయం చేశాడు. అతడు తిరిగి వచ్చేసరికి పండిత్ ఎదుటి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. హలో అన్నాడు పార్థసారథి. ఎప్పుడొచ్చారు? శారద గారు మీతో మాట్లాడుతూ ఉంటే అన్నాడు పండిత్. మీ కన్సల్టింగ్ రూమ్ సౌండ్ ప్రూఫ్ చేయించుకోవాలి డాక్టర్ గారు, మాటలన్నీ బయటకు వినిపిస్తున్నాయి. సారథి నవ్వి ఊరుకున్నాడు. మా ఇంటి తాళం ఎక్కడో మర్చిపోయాను అన్నాడు పండిత్. ఎలా వెళ్ళను? నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకూడదు? 6 నెలలలో మీ మతిమరుపు బాగు చేస్తాను అన్నాడు డాక్టర్. మతిమరుపు లేదనడానికి 28వ ఎక్కం ఒప్పచెప్పమంటారా అన్నాడు పండిత్.
ఇద్దరూ నవ్వుకున్నారు. మా ఇంట్లో పడుకోండి అన్నాడు డాక్టర్. శారద గారిని పడుకోమనండి, నేను వాళ్ళింటికి వెళతాను అంటూ లోపలికి వెళ్ళాడు. శారద దానికి ఒప్పుకుంది. గెస్ట్ రూమ్ తెలుసుగా, భోజనం కావాలంటే డైనింగ్ రూమ్లో ఫ్రిడ్జ్ అంటూ చెప్పబోయింది. ఆమె మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ అన్నీ నేను చూసుకుంటాను అని తాళాలు ఆమె దగ్గర నుంచి తీసుకుని, రేపు నా తాళాలు తీరిగ్గా వెతుక్కోవాలి అంటూ వాటిని జేబులో వేసుకుని ఆ రాత్రి శ్రీధర్ ఇంట్లో గడపడం కోసం బయలుదేరాడు. అతడి రెండో జేబులో ఇంకో తాళం చెవి గుత్తి ఉంది. అది తనింటిది. సంవత్సరానికి 8,44,000 రూపాయల జీతాలు, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుతో నడపబడుతున్న ఆసుపత్రి. మానసిక రోగాలు, రుగ్మతలు అన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చి మనుషులతో హేళన చేయబడే ఒకే ఒక్క రోగం పిచ్చి. దాన్ని నయం చేసే ఆసుపత్రి పిచ్చాసుపత్రి. విశాఖపట్నం అనగానే జ్ఞాపకం వచ్చేది, జోకుల్లో తరచూ చోటు చేసుకునేది అయిన ఆసుపత్రిని మీరు చూస్తున్నారు. డాక్టర్ అవంతి చెప్పుకుపోతున్నాడు. ఉన్నవారు ప్రేక్షకులై వింటున్నారు. విజిటర్స్ కదిలారు. మనిషి పిచ్చితనాన్ని పట్టించేది చూపు. ఆ వృద్ధుడి కంటి చూపులో నిస్తేజతను గమనించండి. నిస్తేజత పిచ్చితనానికి గుర్తు అన్నాడు. వాళ్లతో పాటు నడుస్తున్న తులసి ఆగింది. గోడ మీద బొగ్గుతో ఇలా వ్రాసి ఉంది: మాండవ్య తీరం నుండే వెలుగుతున్నది కిరణమణి, కిరణాల గుడిలోన మరుపురాని మరువింతలు, 1966లో విప్లవం, సంఘర్షణలో వైశిష్ట్యం. ఆమె ఆగడం చూసి అవంతి అన్నాడు, విప్లవం తాలూకా భావాలు బాగా జీర్ణం చేసుకుందామే. తరువాత ప్రేమలో పడింది. ప్రియుడు మోసం చేశాడు. దాంతో ఘర్షణ భరించలేక చచ్చిపోయిన హిట్లర్ ఆలోచనలు తన శరీరాన్ని ఆశ్రయించడాన్ని ఆహ్వానించింది. తనే హిట్లర్నన్న భ్రాంతిలో కాలం గడుపుతూ ఉంటుంది. దాన్ని ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు దెయ్యం నయం కాక ఇక్కడ చేర్పించారు. విప్లవ భావం, ప్రేమ రెండు విభిన్న కోణాల్లో అంటున్న అతడి మాటల్ని మధ్యలో ఆపుచేసి, అయితే దేవుడు దెయ్యం ఇవేవీ లేవంటారా అంది తులసి. లేవు అన్నాడు డాక్టర్ కొద్దిగా విస్తుపోయి. తులసి సంగతి అతడికి తెలుసు. ఆమె ప్రశ్న వేయడం అతడికి ఆశ్చర్యంగా అనిపించింది. మీరు మూర్ఖులు అంది తులసి. అక్కడున్నవారంతా ఆమె మాటలకు స్థాణువులయ్యారు. అవంతి మొహం పాలిపోయింది. పేలవంగా నవ్వుతూ, సర్లేండి తులసి గారు, రండి వెళదాం అన్నాడు. ఆమె మొహం చిట్లించి, తులసెవరు అంది. అవంతిలోని డాక్టర్ ఆమెను పరీక్షగా చూశాడు. ఆమె కనురెప్పలు రెపరెపలాడుతున్నాయి. నీ పేరు అని అడిగాడు ఏకవచనంతో. చుట్టూ ఉన్నవాళ్లు భయపడేంత బిగ్గరగా మొగ గొంతుతో నవ్వింది తులసి. ఆమె కంఠంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుకి అందరూ విస్తుపోతుండగా ఆమె అంది, నా పేరా? నవ్వింది మళ్ళీ. కాశ్మోరా. దూరం నుంచి సుడిగాలి గిర్రున తిరుగుతూ వస్తోంది. ఆమె కళ్ళలో ఆ నిస్తేజమైన చూపు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆమె అకస్మాత్తుగా రెచ్చిపోవడంతో ఆ అనుమానం ధ్రువపడింది. రెచ్చిపోయి కొట్టిందా అడిగాడు జయదేవ్. కొట్టబోతుంటే చుట్టూ ఉన్నవాళ్లు పట్టుకున్నారు. ఐఎమ్ సారీ డాక్టర్. అవంతి లేచాడు. ఇట్స్ ఆల్ రైట్. మీకు చెప్పనక్కర్లేదని నాకు తెలుసు. అయినా చెబుతున్నాను, ఇక్కడ ఆసుపత్రిలో చూపించినా సరే, మీతో తీసుకెళ్ళినా సరే. జయదేవ్ మాట్లాడలేదు. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. డాక్టర్ గుమ్మం వరకు వెళ్ళి వెనుతిరిగి, ప్రొఫెసర్ అన్నాడు. జయదేవ్ ఏమిటన్నట్టు చూశాడు. డాక్టర్ కొద్దిగా తటపటాయించి, కాశ్మోరా డిఎక్సెస్ ఏంటి అని అడిగాడు. పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు జయదేవ్. కాశ్మోరా, కాశ్మోరా. అతడి పెదవులు కంపించినాయి. డాక్టర్ తన జవాబు కోసం ఇంకా ఎదురు చూడడం చూసి తనలో తనే సర్దుకుని, నాకు తెలీదు అన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆ వెనకే స్ప్రింగ్ డోర్ మూసుకుపోయింది. రాత్రి 9 అవుతుండగా పండిత్ శ్రీధర్ వాళ్ళ ఇల్లు తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించాడు. అతడు తన ఇంటిలోనే భోజనం పూర్తి కానిచ్చాడు. అయినా శ్రీధర్ ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ తినేవాడిలా చెక్ చేశాడు. తరువాత బెడ్రూమ్లోకి వచ్చాడు. నిజానికి ఇంట్లో గెస్ట్ రూమ్ ఉంది, కానీ అతడు తులసి వాళ్ల బెడ్రూమ్లోనే పడుకోదలిచాడు. బెడ్రూమ్లో 2 మంచాలున్నాయి. ఒకటి తులసిది, ఇంకొకటి శారదది. అయితే అది ఎవరిదో తెలీదు. అతడు కుడివైపు మంచం మీద పడుకున్నాడు. అది తులసిది. అతడు నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా 10 కొట్టింది.
పదవుతుండగా జయదేవ్ తులసి గదిలోకి ప్రవేశించాడు. తులసి కిటికీ ఊచలు పట్టుకుని నిలబడి దూరంగా సముద్రం వైపు చూస్తుంది. ఎలా ఉంది బేబీ? ఆమె మాట్లాడలేదు, వెనుతిరగలేదు కూడా. చాలా కాలం తర్వాత నాకో కోర్కె పుడుతోంది. ఏంటి అని అడగవే. ఏంటి? ఆమె కంఠం ఎక్కడి నుంచో వస్తున్నట్టు హీనంగా ఉంది. అతడు మాట్లాడకపోవడం చూసి వెనక్కి తిరిగి ఏంటి అంది మళ్ళీ. అతడు నెమ్మదిగా అన్నాడు, నిన్నోసారి హిప్నోసిస్లోకి తీసుకెళ్లాలనుంది బేబీ. ఆమె అతడి వైపు అయోమయంగా చూసింది. అతడు దాన్ని పట్టించుకోకుండా ఇలా వచ్చి కూర్చో అని ఆమె కుర్చీలో కూర్చోగానే తల మీద చెయ్యి వేసి, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. నీకు నా మాటలు తప్ప మరేమీ వినిపించడం లేదు. హాయిగా ప్రశాంతంగా అనసాగాడు. తులసి కనురెప్పలు మూతపడసాగాయి. రాత్రి 11 అయింది. అబ్రకదబ్ర భార్య పక్క మీద మెలికలు తిరిగిపోతోంది. పక్కనే అతడు నిలబడి ఉన్నాడు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, కొంచెం ఓర్చుకో అమ్మా, తగ్గిపోతుంది అంటుంది ఆమె తల్లి. మంచానికి అటు పక్క నిలబడి ఉన్నాడు ఆమె తండ్రి. అందరి మొహాల్లో నిస్సహాయత. అదే సమయానికి దార్కా శ్మశానంలో 6వ అంకం పూర్తి చేసి 7వ అంకంలోకి వెళ్ళాడు. 12 అవుతూ ఉండగా పండిత్కి మెలకువ వచ్చింది. ఏదో చప్పుడు. అతనికి మెలకు వచ్చేసరికి ఒళ్లంతా చెమట పట్టింది. ఏదో తెలియని ఉద్వేగం, రక్త ప్రసరణ అకస్మాత్తుగా వచ్చినట్టు భావన. అతడు పక్క మీద నుంచి లేవబోతుంటే మళ్లీ చప్పుడు వినిపించింది. లేచి బయటకు రాబోయాడు. అప్పుడు తిప్పింది కడుపులో. మరు నిమిషం వాంతి అయింది. 5 నిమిషాల తర్వాత తేరుకున్నాడు. బాగా నీరసంగా ఉంది. కానీ అది కాదు సమస్య. ఏదో జరుగుతుంది. ఏదో ఆ గదిలో నుంచి ఏదో శక్తి తనను బయటకు తోసేయడానికి ప్రయత్నం చేస్తోంది. అతడి గుండెల్లో దడగా ఉంది. రక్తం శరీరమంతా వడివడిగా ప్రవహించడం తెలుస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో. అతడి మనసు తొందర పెడుతోంది. కానీ అతడు వెళ్ళదలుచుకోలేదు. ఆ గది రహస్యం తెలుసుకుని గాని బయటకు పోదలుచుకోలేదు. ముందు తులసి పక్క కింద, మంచం కింద వెతికాడు. ఆ తరువాత రెండో పక్క అంతా వెతికి చూశాడు. అది వెతుకుతూ ఉండగా రెండోసారి వాంతయింది. అతడు బాగా నీరసపడిపోయాడు. అతి కష్టం మీద టీపాయి, సోఫాలు జరిపి వెతకగలిగాడు. ఆ తరువాత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంటే మూడోసారి మళ్లీ వాంతయింది. దాంతో అతడికి స్పృహ తప్పసాగింది. నరాల్ని నిస్సత్తువ ఆవరించింది. వాష్ బేసిన్ని పట్టుకుని మోకాళ్ల మీద కూలిపోయాడు. పక్క వరకు వెళ్లడానికి కూడా ఓపిక లేకపోయింది. పూర్తిగా స్పృహ తప్పుతూ ఉండగా టెలిఫోన్ మోగింది. వైజాగ్ నుంచి జయదేవ్ చేసిన ట్రంకాలది. నీ పేరు? జయదేవ్ నిద్రపోతున్న తులసిని అడిగాడు. తులసి హిప్నాటిక్ ట్రాన్స్లో ఉంది. ఆమె మాట్లాడలేకపోవడంతో అదే ప్రశ్నని రెట్టించాడు. నీ పేరు? కాశ్మోరా. అతడి భ్రుకుటి ముడిపడింది. సర్దుకోవడానికి కొంచెం సేపు పట్టింది. అతడి ప్రశ్నలకి తులసి నిద్రలోనే జవాబిస్తుంది. నీ వయస్సెంత? 11. నెలలా, సంవత్సరాలా? సంవత్సరాలు. నీకేమిటిష్టం? స్కిప్పింగ్. ఇంకా బొమ్మలేయడం. ఏం చదువుతున్నావు నువ్వు? మౌనం. ఎక్కడ పుట్టావు? మళ్ళీ మౌనం. సముద్రంలోనా, భూమిలోనా, గాలిలోనా, శ్మశానంలోనా? ఎక్కడ పుట్టావు నువ్వు? మళ్ళీ మౌనం. దెయ్యాలున్నాయా? అప్పటి వరకు అచేతనంగా ఉన్న తులసి శరీరం పాములా నెమ్మదిగా మెలికలు తిరగసాగింది. జయదేవ్ అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. దూరంగా గడియారం 12 కొడుతోంది. బయట సముద్రం మీద చీకటి కాటుకలా పరుచుకొని ఉంది. తులసి నోరు ఎడమ పక్కకి వెళ్ళిపోతుంది. నాలుక బయటకొచ్చింది. కొండ చిలువ తన తోకని తానే పట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్టు తులసి తల వెనక్కి వంగుతోంది. వెన్నెముక విరిగిపోతుందా అన్నట్టు వంగి మోకాళ్ల వెనక భాగాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. బిగించిన పళ్ల మధ్య నుంచి భయంకరమైన శబ్దం కిర్రంటూ బయటకొస్తోంది. జయదేవ్కి భయం వేసింది. జీవితంలో మొట్టమొదటిసారి ఆ చీకటి రాత్రి ప్లీజ్ అని అరిచాడు.
2 నిమిషాల్లో సబ్జెక్టు సర్దుకుంది. జయదేవ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తులసికి పోస్ట్ హిప్నటిక్ సజెషన్ ఇచ్చాడు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. నిద్ర నుంచి నీకు మెలకువ వచ్చాక 5 నిమిషాలకు నీకు బొమ్మలు గీయాలన్న కోర్కె పుడుతుంది. నీ మనసుకు నచ్చిన బొమ్మ మనసు చెప్పినట్టు గీస్తావు. చెయ్యి ఎలా వెళితే అలాగే, కేవలం మనసు చెప్పినట్టు. ఆ మాటలని అతడు ఆమె పక్కన కాగితము కలము పెట్టి తన గదిలోకి వచ్చేశాడు. కిటికీ దగ్గర నిలబడి సముద్రాన్ని చూస్తుంటే కెరటాల్లాంటి ఆలోచనలు మనసులో. దీనికంతటికీ కారణం శ్రీనివాస్ పిళ్ళై అనుకుంటే తను తులసిని ఎవరికీ తెలియని ప్రదేశానికి తీసుకొచ్చాడు కదా, అయినా ఇలానే ప్రవర్తిస్తుందేంటి? కాశ్మోరా నిజంగా ఉందా? ఆ విషయం తెలియకపోయినా బావుణ్ణు. నిజంగా తను నమ్మిన విషయాన్ని చెప్పి తనను ఇరకాటంలో పడేశాడు శ్రీనివాస్ పిళ్ళై. ఒకవేళ తులసి మానవాతీత శక్తులతో బాధపడుతున్న పక్షంలో ఇలా తన వెంట తీసుకొచ్చి చాలా పొరపాటు చేస్తున్నాడు. తనకు ఓ అమ్మాయి మీద ఇలా ఎక్స్పెరిమెంట్ చేసే అధికారం లేదు. తన ఓటమి తులసిని రక్షించే పక్షంలో తను ఓడిపోవడానికి అభ్యంతరం లేదు. కొంతకాలం క్రితం ఓ ఫకీరు ఏ మాటలు అనుకున్నాడో సరిగ్గా అవే మాటలు ఆ ప్రొఫెసర్ కూడా ఆ క్షణంలో అనుకున్నాడు. శ్రీధర్, ఎక్కడున్నావయ్యా? తొందరగా వచ్చి నీ కూతుర్ని రక్షించుకో. మేఘాల మధ్య నుంచి గాలిలా దూసుకు వస్తున్న విమానపు చివరి సీట్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని కూర్చొని ఉన్నాడు శ్రీధర్. గంటయ్యాక తులసి గదిలోకి ప్రవేశించాడు జయదేవ్. తులసి పక్క మీద నిద్రపోతుంది. ఆమె ట్రాన్స్ నుంచి బయటకొచ్చినట్టు వస్తువులు చెదరి ఉన్నాయి. అతడు చప్పున కాగితం వైపు చూశాడు. దానిమీద బొమ్మ వేసి ఉంది. ఇలా అతడి మొహం వాడిపోయింది. తులసి ప్రవర్తన, మానసిక పరిస్థితి, చివరికి ఈ బొమ్మ, ఒకే బొమ్మలో ఎన్నో భావాల్ని చొప్పించడానికి చేసిన ప్రయత్నం అన్నీ కలిపితే స్కిజోఫ్రెనియా. అతడు తన గదిలోకి వచ్చిన తర్వాత చాలాసేపు నిద్రపోలేదు. ఆ విషయమంతటా శారదకి చెప్పటం తన బాధ్యత అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చాక ఇక ఆగలేదు. శ్రీధర్ ఇంటికి ట్రంకాల్ చేశాడు. ఇప్పుడు దాదాపు 12:30 అయింది. పండిత్ వాష్ బేసిన్ పక్కన పడిపోయి ఉండగా ఫోన్ మోగింది. చెవులు గింగుర్లెత్తేలా ఫోన్ మోగడం అతడికి వినిపిస్తూనే ఉంది. కానీ అతడు లేవడానికి అశక్తుడయ్యాడు. తన ప్రాణం పోతుందని అతడికి తెలుసు. అయితే అంతటి విజ్ఞుడికి తన ప్రాణాన్ని తీసే శక్తి ఏదో తెలియడం లేదు. ఒకటి మాత్రం తెలుసు, ఆ శక్తి తులసి కోసం ఉద్దేశించబడింది. తన మూర్ఖత్వం వల్ల వచ్చి ఆ రాత్రి ఆ సాలెగూడిలో చిక్కుకున్నాడు. ఫోన్ మోగడం ఆగిపోయింది. నెంబర్ నో రెస్పాన్స్ సార్, ఎవరు ఎత్తడం లేదు అంది టెలిఫోన్ ఆపరేటర్. జయదేవ్ ఫోన్ పెట్టేశాడు. అతడి భ్రుకుటి ముడిపడింది. ద్వారకా శ్మశానంలో ఆ రోజు అలంకరణ పూర్తి చేసి ఊళ్ళోకి వచ్చేసరికి 1 గంట దాటింది. అతడు వీధి మలుపు తిరుగుతూ ఉండగా ఒక కారు పక్క నుంచి వెళ్ళి మలుపులో కొద్దిగా స్లో అయింది. అతడు డ్రైవింగ్ సీటు దగ్గర వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాడు. ఒకప్పుడు ఆ వ్యక్తి తనని కాశ్మోరా గురించి అడిగాడు. తులసి మరణం గురించి వాకబు చేశాడు. అదే కారు. ద్వారకా కారు వెనకే నడక వేగం హెచ్చించాడు. కారు వీధి మలుపులో అదృశ్యమైంది. ఆ వీధి చివరికి వెళ్ళాడు. కుడికా ఎడమకా అని ఆలోచించి కుడికి తిరిగాడు. ఆ వీధి అయ్యాక 4 ఏళ్ల తర్వాత పోర్టికోలో కనబడింది కారు. లోపల లైట్ వేసి ఉంది. అతడు తనని తులసి మరణం గురించి ఎందుకు అడిగాడు? ద్వారకా సంశయించలేదు. లోపలికి ప్రవేశించాడు. లోపలి వ్యక్తి తలుపు వెయ్యలేదనుకుంటాను. చప్పుడవకుండా లోపలికి ప్రవేశించాడు. డిమ్ లైట్లో ఆ వ్యక్తి చొక్కా విప్పుకుంటున్నాడు. మెడ దగ్గర చిన్న సిగరెట్ పెట్టెలాంటి వస్తువు, అద్దంలో కనబడే అస్పష్టమైన ఆకారం. చూస్తున్న ద్వారకా ఉలిక్కిపడ్డాడు. అదే ఆకారం ఎక్కడో చూశాడు. ఎక్కడా? చప్పున అతడికి స్ఫురించింది. సిద్ధేశ్వరి. అతడు సిద్ధేశ్వరి. ద్వారకా ఇలా ఆలోచిస్తున్న సమయంలో శ్రీనివాస్ పిళ్ళై బట్టలు మార్చుకుని నిద్రకు ఉపక్రమించాడు. ఆ తరువాత ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ద్వారకాకి ఆశ్చర్యంగా కనిపించిన విషయం సిద్ధేశ్వరి పడుకోబోయే ముందు తలుపులు వేయకపోవడం, ఇంట్లో సామాన్లేవీ లేకపోవడం. ఒక్కో గది చూసుకుంటూ హాల్లోకి ప్రవేశించిన ద్వారకా ఉలిక్కిపడ్డాడు. బల్ల మీద పెద్ద ఫోటో ఉంది. అది తులసిది. అతడు చప్పున అడుగు వెనక్కి వెయ్యడంతో చెయ్యి ఒక పొడవాటి పెట్టె మీద పడింది.
వీణ పెట్టెలా ఉందది. అతడు దాని తలుపులు నెమ్మదిగా తెరిచాడు. మాంత్రికుడు శవాలతో ఆడుకునేవాడు అయిన అతడే భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశాడు. చేతులు రెండు ఛాతీ మీద పెట్టుకుని సజీవాకృతిలో నవ్వుతూ ఉన్నాడు సదానంద చక్రవర్తి. మమ్మీ. దార్కా ఆశ్చర్యం చక్రవర్తి ప్లాస్టిక్ శవాన్ని చూసి కాదు, తులసి బొమ్మను చూసి. తన ఊహ నిజమైతే సిద్ధేశ్వరికి తులసి మొదటిసారి పరిచయమైంది ఆమె ఆలయం ధ్వంసం చేసినప్పుడు కావచ్చు. అప్పుడే పగగా మారి ఉండవచ్చు. మరి తులసి బొమ్మ ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకోవడం దేనికి? అతడు మరో గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో రకరకాల వైర్లు, కెమికల్స్ ఉన్నాయి. అవన్నీ జయదేవుని చంపడం కోసం పిళ్ళై ఉపయోగిస్తున్నవి. అతడు ఓ బాటిల్ని అల్మెరా నుంచి బయటకు తీసి చూసి లోపల పెట్టాడు. అతడికి విషాల గురించి అంతగా తెలీదు. అతడు తీసిన బాటిల్ పొటాషియం సైనైడ్. అల్మెరా తర్వాత బల్ల మీద పుస్తకాలు పరీక్ష చేశాడు. పుస్తకాల మధ్య ఓ కాగితం కనబడింది. ఆ కాగితంలో ఉన్న పేర్లు చూసి ఆశ్చర్యపోయాడు. అందులో తన పేరు, తులసి పేరు, ఇంకెవరో జయదేవ్ పేరు వ్రాసి ఉన్నాయి. జయదేవ్ పేరు కింద 24 స్టెప్స్ వ్రాసి ఉన్నాయి. కార్లో కార్బన్ డయాక్సైడ్, షేవింగ్ క్రీమ్లో పొటాషియం సైనైడ్, టెలిఫోన్లో ఎండ్రిన్. ఇలా అతడికది ఏమీ అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది. తానెలా ముగ్గురిని చంపుదామనుకున్నాడో అలాగే సిద్ధేశ్వరి తమ ముగ్గురిని చంపదలుచుకున్నాడు. అతడికి నవ్వొచ్చింది. ఇంకొద్ది రోజుల్లో తులసి మరణం, తను వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ జయదేవ్ ఎవరో అతడి మీద పగ సాధించడం ఒక్కటే సిద్ధేశ్వరి చేయగలిగేది. అతడిని జాగ్రత్తగా ఉండమని తులసి కనబడితే చెప్పాలి. అయితే తులసికి ఈ జయదేవ్ ఎవరో తెలుసో తెలీదో? అతడు ఆలోచనలో ఉండగానే పక్క రూంలో చప్పుడైంది. అతడు తల వంచి చూశాడు. పక్క మీద సిద్ధేశ్వరి అటూ ఇటూ పొర్లుతున్నాడు. అతడి చెయ్యి గోడ మీద తడుముతుంది. అక్కడో వైరు కనెక్షన్ ఊడిపోయింది. అతడు అంత తొందరగా ఎందుకు ఇంటికి వచ్చి తలుపులన్నా వేసుకోకుండా పక్క మీద వాలిపోయాడో దార్కాకు అర్థమైంది. ఆ వైరుకి అతడికి ఏదో సంబంధం ఉంది. దార్కా నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి వైరు సరిచేశాడు. ఆ తర్వాత నిశ్శబ్దంగా ఇంటి నుంచి బయటపడ్డాడు. నో రెస్పాన్స్ అని టెలిఫోన్ ఆపరేటర్ చెప్పగానే జయదేవ్ ఉలిక్కిపడ్డాడు. అతడి మనసేదో కీడు శంకించింది. శారద ఏమై ఉంటుంది? విద్యాపతి ఇంకా విచారణ నుంచి తేరుకోలేదు. అప్రకదబ్ర భార్యకు బాగోలేదు. అందుకే పార్థసారథి ఇంటికి ఫోన్ చేశాడు. పార్థసారథి నిద్ర గొంతు వినిపించింది. 2 రోజుల నుంచి వాంతులయ్యి శారద గారు ఇక్కడే పడుకున్నారు. కానీ తాళాలు పండిత్ తీసుకెళ్లారు. జయదేవ్ చేతిలో టెలిఫోన్ వణికింది. క్విక్ అని అరిచాడు. వెంటనే పండిత్ ఇంటికి ఫోన్ చేయండి. అతడు అక్కడుంటే సరే, లేకపోతే శ్రీధర్ ఇంటికి వెళ్ళండి. పండిత్ ఎలా ఉన్నాడో చూడండి. ఇప్పుడా? రాత్రి 2ంటికా అన్నాడు డాక్టర్. ఇప్పుడే, క్విక్. ఇంత రాత్రప్పుడెందుకు? జయదేవ్కి సహనం నశించింది. వాంతులకి కారణం ఒంట్లో బాగోలేకపోవడం కాదు డాక్టర్ గారు, తులసి గదిలో పడుకోవడం. ఆ గది సంగతి గ్రహించాడు. అందుకే ఆ వలలోకి అతడు ప్రవేశించాడు. తొందరగా వెళ్ళండి, అతన్ని రక్షించండి. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. గంట తర్వాత పార్థసారథి నుంచి ఫోన్ వచ్చింది. పండిత్ స్పృహ తప్పి ఉన్న స్థితిలో ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చినట్టు, అతడు కోలుకుంటున్నట్టు. జయదేవ్ ఆ మాటలు విని అంతగా సంతోషించలేదు. అయితే వేట సాగుతూనే ఉందన్నమాట అనుకున్నాడు. అతడికి అర్థం కానిది ఒకటే. కాశ్మోరా లేదనుకుంటే తులసే ఇంకా తన గదిలో ఉందనుకుని పిళ్ళై సైన్స్ ద్వారా ఆమెను బాధ పెడుతున్నాడని అనుకుంటే, మరి తులసిని తనతో ఇంత దూరం తీసుకొచ్చాక కూడా ఆమె ఎందుకు పిచ్చిగా ప్రవర్తిస్తుంది? మానవాతీత శక్తులున్నాయా? ఉన్నాయా అనుకుంటే మరి కాశ్మోరా ఇంకా నిద్ర లేవకముందే తులసి ఇలా పిచ్చిగా ఎలా ప్రవర్తిస్తుంది? దూరంగా మూడు కొట్టింది. ఈ రాత్రి ఇక నిద్ర పట్టదు. అతడు తులసి గదిలోకి వెళ్ళాడు. ఆమెకు నిద్రాభంగం కలిగించకుండా మళ్ళీ ఆ కాగితాన్ని తీసుకుని గదిలోకొచ్చి కుర్చీలో కూర్చొని బొమ్మని చూశాడు. ఏమీ అర్థం కాలేదు. ఆ కాగితం పట్టుకుని కిటికీ వద్ద ఆలోచిస్తూ నడిచాడు. బొమ్మ ఆమె ఇన్సెక్యూరిటీని తెలుపుతుందన్న మాట వాస్తవం. అయితే ఆమె ఎందువల్ల ఆ భావాన్ని పెంపొందించుకుంది? కాశ్మోరా అనే దెయ్యం గురించి ఆమెకు ఎవరైనా చెప్పారా? ఆ సమస్య ఎటూ తేలలేదు. అతడు ఆ కాగితాన్ని కిటికీలో నుంచి బయటకు వదిలేశాడు. అది కింద ఇసుక మీద పడింది.
ఆ తర్వాత గాలి తెమ్మెరకి సముద్రం వైపు వెళ్ళిపోయింది. ఒక కెరటం నెమ్మదిగా దాన్ని తనలో ఐక్యం చేసుకుంది. జయదేవ్ గాని ఆ బొమ్మని మరికొంతసేపు చూసి ఎనలైజ్ చేసి ఉంటే ఓ అద్భుతమైన రహస్యం బయటపడి ఉండేది. 5 అవుతుండగా తలుపు తట్టిన శబ్దం వినిపించి మెలకు వచ్చింది జయదేవ్కు. కిటికీలో నుంచి వెలుతురు పడుతోంది. తలుపు తెరిచాడు. ఎదురుగా తులసి. గుడ్ మార్నింగ్ అంకుల్. రారా, అప్పుడే స్నానం చేసేసేవే అన్నాడు జయదేవ్. తులసి నవ్వి, ఇదిగో ఇది చదువు అని ఓ కాగితాన్నిచ్చింది. జయదేవ్ దాన్ని అందుకుని చదువుతుండగా చప్పుడు కాకుండా టేబుల్ మీద ఉన్న కారు తాళాలు తీసుకుంది. అడుగుల శబ్దం వినిపించకుండా గది బయటకు నడిచి నెమ్మదిగా తలుపును బయట గడియ వేసింది. ఆ తర్వాత మరి క్షణం ఆగలేదు. జువ్వలా తన గదిలోకి పరిగెత్తి బ్రీఫ్ కేస్ తీసుకుని కారిడార్లో నుంచి మెట్ల మీదుగా వడివడిగా చేరుకుంది. రాకెట్ కన్నా వేగంగా మెట్లు దిగి రిసెప్షన్ దాటింది. జయదేవ్ తులసి ఏం వ్రాసిందా అని చదవసాగాడు. కాగితంలో ఇలా ఉంది: సముద్రం మీద చీకటి, నాకు పిచ్చి అనుకున్న వాళ్లకు పిచ్చి, అనంతానంతమైన బ్రహ్మాండం, బ్రద్దలవ్వడానికి 6 నెలలు అడ్డం, విప్లవాల రోచిస్సులు, దేవుడి చుట్టూ శృంఖలాలు, ఎవ్వర్నీ ఆపలేవు, వెళ్ళిపోతున్నా, నన్ను ఆపలేవు, గుడ్ బై అంకుల్. చివరి వరకు అతడు చదవలేదు. తలుపు చప్పుడవడంతో పరిగెత్తుకు వెళ్ళి వాటిని బలంగా లాగాడు. రాలేదు. బల్ల మీద చూస్తే తాళాలు లేవు. కిటికీలో నుంచి తులసి కారిడార్లో పరిగెత్తడం కనిపించింది. అతడు చప్పున టెలిఫోన్ దగ్గరకు పరిగెత్తాడు. తులసి వడివడిగా మెట్లు దిగుతుంటే అతడు హోటల్ ఆపరేటర్కు ఫోన్ చేశాడు. జయదేవ్ చెప్పేది అతనికి ఏమీ అర్థం కాలేదు. నిద్రకు జోగుతున్నాడు. గివ్ మీ రిసెప్షన్. రిసీవర్ బద్దలయ్యేటట్టు అరిచాడు. మరు నిమిషం రిసెప్షనిస్ట్ లైన్లోకి వచ్చాడు. ఆ అమ్మాయిని ఆపండి, తులసి. అతడి మాటలు రిసెప్షనిస్టుకు అర్థమయ్యే లోపులో తులసి కౌంటర్ దాటింది. మరు నిమిషం పార్కింగ్ ప్లేస్లో నుంచి నల్ల అంబాసిడర్ బాణంలా బయటకు దూసుకుపోయింది. రిసెప్షనిస్ట్ తాపీగా బయటకు వెళ్లి చూసొచ్చి కారు వెళ్ళిపోయిందని ఫోన్లో చెప్పాడు. ఈ లోపులో గది తలుపులు బయట నుంచి తెరిచారెవరో. జయదేవ్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. కారు నెంబర్ వెళ్లే దారి చెప్పాడు. క్రిమినల్ అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్. కాదు. మరి? జయదేవ్ క్షణం ఆగాడు. ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదు. మై గాడ్, పిచ్చిదా? అతడు తటపటాయించి, అవును ఇన్స్పెక్టర్, పిచ్చిదే అన్నాడు. అలా అంటుంటే అతడి కళ్ళు తడయ్యాయి. జీవితంలో మొదటిసారి. పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్ పూర్తయ్యేసరికి 10 అయింది. వైజాగ్లో మరి ఉండదలుచుకోలేదు. తులసిని తీసుకుని ఊరొచ్చేశాడు. అతడు వచ్చేసరికి పండిత్ బాగా కోలుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి తులసి గదిని క్షుణ్ణంగా వెతికారు. ఏమీ దొరకలేదు. ఆ రాత్రి ఆ ఇంటిలో పడుకున్నారు. చాలా చిత్రంగా ఏమీ కాలేదు. ఆ తర్వాత రోజు శారద, తులసి కూడా పడుకున్నారు. ఆ మరుసటి రోజు సమస్య లేకపోయింది. ఎందుకంటే శ్రీధర్ వచ్చేది ఆ రోజే. శారద బాగా కృంగిపోయింది. ఇంటిలో హుషారుగా తిరిగే కూతురు పిచ్చిగా ప్రవర్తించడం ఎవరినైనా కృంగదీస్తుంది. మామూలప్పుడు తులసి మామూలుగానే ప్రవర్తించింది. పిచ్చి ఎక్కువైనప్పుడు మాత్రం ఎవరూ పట్టుకోలేరు. దార్కా కూడా పెద్ద సంతోషంగా ఏమీ లేడు. విద్యాపతి మనవరాలి మరణంతో అతడు విద్యాపతి చంపడం అనే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు. విషాచి పసరు పోసినప్పుడు కన్ను పోయిందనుకున్నాడు. అప్పుడు భస్మం చేయడం అన్న ప్రసక్తే లేదు. ఆ తర్వాత కన్నుకి ఆ శక్తి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆ కన్నే పోయింది పొడుచుకోవడం వల్ల. అబ్రకదబ్ర భార్య మరణానికి ఇంకా 10 రోజులున్నది. ఆ తర్వాత చెయ్యవలసిన కార్యక్రమం అంతా మిగిలి ఉన్నది. అప్పటిదాకా ఏం చెయ్యాలి అనుకున్నాడు. దార్కాకి జయదేవ్ పేరు జ్ఞాపకం వచ్చింది. తమ ఉమ్మడి శత్రువైన సిద్ధేశ్వరి ఇంట్లో అతడి పేరు చూశాడు. అతడికి సిద్ధేశ్వరి హత్యా ప్రయత్నాల గురించి చెబితే కనీసం అతడి ప్రాణాలైనా రక్షించబడతాయి కదా. అతడు జయదేవ్ చిరునామా తెలుసుకోలేదు. అతడు శ్రీధర్ ఇంటికి చేరుకునేసరికి చీకటి పడుతోంది. అతడిని ముందు చూసింది శారద. అతడిని చూస్తూనే మొహం చిట్లించి, ఏం కావాలి అంది. తులసి అన్నాడు. ఆమె లేదు అనబోతూ ఉంటే లోపల నుంచి కమిన్ అని వినిపించింది. దార్కా అటువైపు నడిచాడు. గదిలో పక్క మీద ఉన్న తులసిని చూసి అతడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి అంతలో సర్దుకున్నాడు. 1 రోజుల పూర్వం చూసిన తులసికి ఈ తులసికి అస్సలు సంబంధం లేదు. ఆమె మొహం మీద గోళ్ళు రక్కులు ఆమె గీసుకున్నవే ఉన్నాయి. మెడ చీపురు పుల్లలా మారింది. కళ్ళలో జీవం లేదు. అతడు ఆమె వైపు జాలిగా చూశాడు.
కాశ్మోరా తన ప్రభావం అప్పుడే చూపించడం మొదలుపెట్టిందా? అలా వీల్లేదే. దానికింకా 2-3 రోజులు గడువుంది. మరి తులసి ఇలా మారిందేంటి? తనతో పాటు లేడిలా ఒక్కో గదిలో నుంచి ఇంకో గదిలోకి పరిగెత్తిన హుషారైన అమ్మాయేనా ఈమె? ఇలా అస్థిపంజరంలా మారిపోయింది. అలా నిలబడిపోయావే, రా. ఆ గొంతులో మార్దవం లేదు, బొంగురుగా ఉంది. అతడు గది లోపలికి ప్రవేశించాడు. అప్పుడు తులసి మామూలుగానే ఉంది. కూర్చో అంది. అతడు కూర్చోలేదు. జయదేవ్ అనే ఆయన నీకు తెలుసా అన్నాడు. ఓ, జయదేవ్ అంకుల్ తెలియకపోవడమే అంది. అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. వీళ్ళలా గదిలో మాట్లాడుకుంటున్న సమయంలో శారద అవతలి గదిలో నుంచి అబ్రకదబ్రకి ఫోన్ చేస్తుంది. అతడే, ఇక్కడే ఉన్నాడు, నేనొస్తున్నాను అని అబ్రకదబ్ర ఫోన్ పెట్టేశాడు. ఈ లోపల జయదేవ్ చిరునామా తెలుసుకుని దార్కా లేచాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది తులసి. నాకేం కాలేదంటే వీళ్ళు నమ్మడం లేదు. దెయ్యం పట్టిందట నాకు. దెయ్యం పట్టిన వాళ్ళు ఇలా మామూలుగా మాట్లాడతారా ఎక్కడైనా అంది. నీకు దెయ్యం పట్టిందన్న వాళ్ళకే దెయ్యం పట్టింది అన్నాడు దార్కా. అమ్మా, ఇన్నాళ్లకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాడివి ఒక్కడివి కనబడ్డావు. కమాన్, ఐస్ క్రీమ్ తిందుగాని రా అంటూ మంచం కింద నుంచి లక్క పిడతలు తీసింది. పిల్లలాడుకునే ఆ చిన్న చెక్క గిన్నెలో శనగపప్పు ముద్ద ఐస్ క్రీంలా ఉంది. చాలా బాగా అన్నావు సుమా. నాకు దెయ్యం పట్టిందన్న వాళ్ళకి దెయ్యం పట్టింది. అసలు దెయ్యం గురించి మాట్లాడితేనే దెయ్యం పడుతుంది. నవ్వింది. దేవుడు గురించి మాట్లాడు. దేవుడు గురించి చెడుగా మాట్లాడాను నేను. అందుకే దెయ్యాన్ని పంపించాడు నా మీదకి. నా దెయ్యం పేరేంటో తెలుసా? కాశ్మోరా. ఐఎమ్ కాశ్మోరా. కూతురికి మళ్ళీ స్ట్రోక్ వచ్చిందని శారద ఇంజెక్షన్ ఇవ్వడం కోసం గదిలోకి రాబోయి ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోయింది. గది మధ్యలో దార్కా నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. అతడి చూపు తులసి వైపు తీక్షణంగా ప్రసరిస్తుంది. తులసి పక్క మీద ఓ మూలకు ముడుచుకుపోయి కూర్చుంది. అతడి మొహంలో ఏదో ఉజ్వలత స్పష్టంగా కనబడుతుంది. అది తులసి పిచ్చిని అణిచివేస్తున్నట్టు ఉంది. తులసి అసంబద్ధమైన మాటలు క్రమంగా తగ్గిపోయినాయి. మామూలుగా మారిపోయి పక్క మీద వాలిపోయింది. చూస్తున్న శారదకి దిగ్భ్రాంతితో నోట మాట రాలేదు. ఈ లోపల బయట కారు చప్పుడైంది. అబ్రకదబ్రా లోపలికొస్తున్నాడు. దార్కా తులసి గదిలో నుంచి బయటకొచ్చాడు. ఇద్దరూ హాల్లో కలుసుకున్నారు. క్షణమాగి దార్కా బయటికి కదలబోతుంటే, ఆగు అన్నాడు అబ్రకదబ్రా. దార్కా ఆగాడు. ఎందుకొచ్చావిక్కడికి? తులసిని చూద్దామని. అబ్రకదబ్రా అతడి రెక్క పట్టుకుని విసురుగా వెనక్కి తిప్పాడు. దార్కా తూలిపడబోతుంటే ఆపుచేసి, మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనబడ్డావో జాగ్రత్త అని ముందుకు తోశాడు. దార్కా నిలదొక్కుని తాపీగా అన్నాడు. మా జాతి గురించి మీకు సరిగ్గా తెలీదు. మేం ఏదీ ఉంచుకోం. దెబ్బకు దెబ్బ. ఆ రోజు శ్మశానంలో ఊహించని రీతిలో నన్ను కొట్టారు. అనుకున్నప్పుడు దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా అని అబ్రకదబ్రా ఆ మాటల అర్థాన్ని గ్రహించే లోపులోనే గెడ్డం కింద ఎంత బలంగా కొట్టాడంటే ఆ దెబ్బకి మొజాయిక్ ఫ్లోర్ మీద అతడు చివరి వరకు జారి గోడకు కొట్టుకుని ఆగాడు. దవడ పక్కకు జరిగిపోయింది. శారద కట్రాటై చూస్తూ ఉండగా తాపీగా అసలేమీ జరగనట్టుగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు దార్కా. నాగరిక ప్రపంచంలోకి వచ్చి అన్నీ నేర్చుకున్న దార్కా కొన్ని విషయాల్లో ఇంకా తికమక పడుతూనే ఉన్నాడు. అటువంటి వాటిలో రోడ్డు దాటడం ఒకటి. పాదచారులు పచ్చలైటు వెలిగినప్పుడు రోడ్డు దాటడాన్ని అతడు తూచా తప్పకుండా అమలుపరిచేవాడు. అయితే ఆ రోజు అతడు పొరపాటు చేశాడు. కార్లు సాగిపోవడానికి వెలిగిన లైట్ చూసి అది తమ కోసమే అనుకుని రోడ్డు మీదకు నడిచాడు. దూసుకొస్తున్న కారును చూసి చప్పున వెనక్కి వెళ్ళబోయాడు. కానీ కొద్దిగా ఆలస్యమైంది. కీచుమన్న శబ్దంతో కారు ఆగింది. అతడికి పెద్ద దెబ్బలేమీ తగల్లేదు. మోకాలి దగ్గర గీసుకుపోయింది. కారులో కూర్చున్న వ్యక్తి చప్పున దిగి చెయ్యి అందిస్తూ, దెబ్బ తగిలిందా అని అడిగాడు. లేదు అన్నాడు దార్కా లేస్తూ. ఈ లోపల పోలీస్ పరిగెత్తుకొచ్చాడు కేసు బుక్ చేయడానికి. ఆయనదేం తప్పులేదు, నాదే తప్పు అన్నాడు దార్కా. కారు వ్యక్తి విసుగ్గా, పడినతనికి దెబ్బలు తగల్లేదు, పైగా నాది తప్పు కాదంటున్నాడు, ఇంకా ఎందుకు స్టేషన్కి అన్నాడు. వాదనలు అనవసరం, స్టేషన్లో అన్నీ ఎస్ఐ గారితో మాట్లాడుదురు గాని అన్నాడు పోలీస్. లేదు, ఇక్కడే తేల్చుకోవాలంటే అర్ధోక్తితో తనకు కావలసింది సూచిస్తూ ఆపుచేశాడు. కారు వ్యక్తి మొహం ఎర్రబడింది. నయా పైసా ఇవ్వను
పద స్టేషన్కి అన్నాడు. ముగ్గురు స్టేషన్కి వెళ్లారు. అతడిని చూస్తూనే ఎస్ఐ కుర్చీలో నుంచి లేస్తూ, బహుకాల దర్శనం, రండి రండి అంటుంటే పోలీస్ మొహం వాడిపోయింది. తప్పంతా నాదే, నాకు ఎడమ కన్ను కనబడదు, అందుకని ఆ లైటు మాకోసమే అనుకున్నాను అన్నాడు దార్కా. పర్లేదు అన్నాడు ఎస్ఐ. అయినా ఈయన కారు ఫాస్ట్గా రన్ చేసాడంటే నేను నమ్మను అన్నాడు. ఇద్దరు నవ్వుకున్నారు. వాళ్ల ముందే పోలీసును తలవాచేటట్టు చివాట్లు పెట్టి వాళ్లకు టీ ఇప్పించి మరీ వదిలిపెట్టాడు ఎస్ఐ. ఇద్దరూ బయటకొచ్చిన తర్వాత కారు వ్యక్తి దార్కాని చూసి నవ్వాడు. చాలా థ్యాంక్స్, మీ అంత నిజాయితీగా ఉన్న మనుషుల్ని నేను ఈ కాలంలో చూడలేదు. మీ పేరు? చెయ్యి సాచి అన్నాడు. నా పేరు దార్కా. గుడ్, నా పేరు శ్రీధర్. ముందుకు సాచిన దార్కా చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. చదరంగంలో పావులన్నీ సిద్ధమయ్యాయి. కాశ్మోరా నిద్ర లేవడానికి 2 రోజులుంది. అబ్రకదబ్ర భార్య మరణానికి 7 రోజులుంది. తులసి మరణానికి 9 రోజులుంది. జయదేవ్ 10 రోజుల్లోగా మరణిస్తాడు. విద్యాపతి, శ్రీధర్, అబ్రకదబ్ర మరణం కూడా ఆలోపే. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు దార్కా ఇంగ్లీష్లో మాట్లాడుతూ. మీరందరూ ఇంతకాలం నాకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు దాచారో అర్థం కాలేదు. శ్రీధర్ మొహం కోపంతోనూ ఉద్వేగంతోనూ ఎర్రబడింది. ఎవరూ మాట్లాడలేదు. శారద, అబ్రకదబ్ర, జయదేవ్. తులసి నోటి వెంట కాశ్మోరా అన్న పదం వచ్చిన వెంటనే నాకు కేబుల్ పంపడమో ఫోన్లో చెప్పడమో చేయాల్సింది. 11 సంవత్సరాల క్రితం జరిగింది అందరూ మర్చిపోయారా, లేక పర్లేదులేని ఊరుకున్నారా? అతడి తీక్షణతకి అబ్రకదబ్ర కూడా తల వంచుకున్నాడు. శారద కొద్దిగా కదిలి, మేమిక్కడ ఓ సైకియాట్రిస్ట్కి అంటూ ఏదో చెప్పబోయింది. సైకియాట్రిస్ట్? రెట్టించాడు శ్రీధర్. నీ కూతుర్ని చిన్నప్పుడు ఏ సైకియాట్రిస్ట్ రక్షించాడు? శారద తల ఎత్తి జయదేవ్ వైపు చూసింది. మాట్లాడవద్దన్నట్టు తల పంకించాడు. శ్రీధర్ ఉద్వేగం మాటల్లో బయటపడడమే మంచిది. తులసికి ఇలా ప్రాణాల మీదకొచ్చిందని అతనికి ఇంటికొచ్చేదాకా తెలియదు. తెలియగానే కోపంతో ఊగిపోయాడు. అది తులసి అనారోగ్యం వల్ల కాదు, తమ ఇంట్లో కాశ్మోరా పదం తిరిగి వినిపించడం వల్ల. నాదే తప్పు అన్నాడు జయదేవ్. నేనొకటి ఊహించాను. దాని నుంచి తప్పించడం కోసం తులసిని నాతో వైజాగ్ తీసుకుని వెళ్ళాను. అక్కడే ఈ కాశ్మోరా ఆమెను ఆవహించడం గురించి తెలిసింది. అంతకుముందు ఆమె కొద్దిగా హిస్టీరికల్గా ప్రవర్తించిన మాట నిజమే, కానీ దాని గురించి అంత సీరియస్గా తీసుకోలేదు మేం. జయదేవ్ మాటలతో శ్రీధర్ కొద్దిగా శాంతించాడు. అక్కడందరికీ జయదేవ్ అంటే గౌరవం ఉంది. ఇన్నాళ్ల తర్వాత తులసి నోటి వెంట కాశ్మోరా పేరు ఎందుకు బయటకొచ్చింది? సరిగ్గా 11 సంవత్సరాలకి అన్నాడు అప్పటి వరకు మాట్లాడని అబ్రకదబ్ర. అతడిలో మునుపటి హుషారు లేదు. భార్య అనారోగ్యం అతడిని బాగా కృంగదీసింది. అందరూ అతడి వైపు చూశారు. అసంతృప్తుడైన కాశ్మోరా 11 సంవత్సరాలకి లేస్తాడు. కాశ్మోరా గురించి తులసి మాట్లాడుతున్నది అని తెలియగానే లైబ్రరీలు వెతికాను. తంత్ర అనే పుస్తకంలో దొరికింది. శ్రీధర్ మొహం వాడిపోయింది. గతంలో కాశ్మోరా చేసిన ఘాతుకాల్ని తలుచుకుని ఒళ్ళు గగురు పొడిచింది. మరెందుకు వెంటనే సంతాన ఫకీర్ని మధ్యలోనే ఆపుచేశాడు. అతనికి అబ్రకదబ్ర భార్య సంగతి గుర్తుకొచ్చింది. ఎవరి బాధల్లో వాళ్ళున్నారు. సంతాన్ ఫకీర్ నన్ను కలిశాడు అంది శారద నెమ్మదిగా. ఆ గదిలో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం వ్యాపించింది. ఖేచరి నేర్పమన్నాడు. ఖేచరంటే నాలుక కింద నరాన్ని కోసి సాగతీయడం. అలా చేయడాన్ని నేను ఊహించలేకపోయాను అంది శారద. ప్రాణం కన్నా అది ముఖ్యమా? ప్రాణం పోకుండా అది ఆపు చెయ్యదు. దాని ప్రభావం కొద్దిగా తగ్గిస్తుందదే. అంటే నా కూతురికి మరణం ఖాయమా అన్నాడు శ్రీధర్. ఎవరూ మాట్లాడలేదు. శ్రీధర్ లేచాడు. గుడ్ బై ఎవ్రీబడి, నా గురించి ఎవరు వెతక్కండి. శారద మొహం ఆందోళనతో నిండింది. ఎక్కడికి అని అడిగాడు అబ్రకదబ్ర. సంతాన్ ఫకీర్ దగ్గరికి. శ్మశానం దాటాడు, ఏరు దాటాడు, కోట దగ్గరకు చేరుకున్నాడు. అదే వాతావరణం. అతడికి ఫకీరు శ్రీచక్రం ఇచ్చినప్పటి వాతావరణం. అవే జేగురు రంగు గోడలు, మూల నిలిచిన వర్షపు నీరు. అతడు చాలాసేపు వేచి ఉండవలసి వచ్చింది. రాత్రి దాదాపు 1 గంట కావస్తూ ఉండగా పిచ్చిపాటలు పాడుకుంటూ ఫకీర్ కోటలో ప్రవేశించాడు. ఎవరది? శ్రీధర్ వెలుగులోకి వచ్చాడు.
నేనంటే? చాలా కాలం క్రితం కలుసుకున్నాను. కాశ్మోరా. ఓ, శ్రీధర్. అవును నేనే. ఫకీర్ గాఢంగా నిశ్వసించాడు. 11 సంవత్సరాలు గడిచాయన్నమాట అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. కాద్రాని చంపి ఎంతకాలమైంది సరిగ్గా? ఎల్లుండికి 11 సంవత్సరాలు సరిగ్గా. ఎల్లుండి రాత్రి కాశ్మోరా నిద్రలేస్తుందన్నమాట. ప్రళయకాల జంజా మారుతల్లా. ఫకీర్ సాలోచనగా అన్నాడు. 7 రోజులు ఆవాహన తులసిని పీక్కు తినడానికి. శ్రీధర్ వణుకుతున్న కంఠంతో అలా జరగడానికి వీల్లేదు అన్నాడు. ఫకీర్ తన ఆలోచనల్లోనే ఉండి ఎవరాపగలరు అన్నాడు. నువ్వు. ఫకీర్ ధ్యానభంగం జరిగినట్టు కళ్ళు తెరిచాడు. మూర్ఖుడా, కాశ్మోరాని ఎవరూ ఎదిరించలేరు. 11 సంవత్సరాల క్రితమో నువ్వీ మాటే అన్నావు ఫకీర్ అన్నాడు శ్రీధర్. అప్పటి సంగతి వేరు. ఒక మంత్రగాడు కాశ్మోరాని ప్రయోగం చేస్తుండగా అతడిని చంపటం జరిగింది. ఆఖరి అంకం పూర్తి కాక కాశ్మోరా అసంతృప్తుడవడం జరిగింది. కానీ 11 సంవత్సరాల్లో ఇప్పుడు ఆ అంకం పూర్తయింది. పూర్తి బలం పుంజుకుని రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన పగతో కాశ్మోరా నిద్రలేవబోతుంది. దీనికి పూజ చేసినవాడు గాని లేపేవాడు గాని ఎవరూ లేరు. కేవలం పంచభూతాల సాయంతో అది జరుగుతుంది. దాన్నెవరూ ఆపలేరు. నువ్వు ఆపలేవా ఫకీరు? కాశ్మోరా ముందు ఫకీర్, బ్రహ్మాండం ముందు పిపీలకమంతా. అయితే నా కూతురు మరణించవలసిందేనా? శ్రీధర్ కంఠం వణికింది. ఫకీరు మాట్లాడలేదు. విన్నారు కదండి. ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహిక 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో రేపు ఇదే సమయానికి, అంటే రాత్రి 7 గంటల 15 నిమిషాలకి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.